మాట్లాడుతుంటే. వాళ్ళందరూ దొంగలని మాట, అసలు దొంగ ఈయనే. వాళ్ళందరూ అవినీతి పరులు అంటారు, అసలు అవినీతి పరుడు ఈయనే. వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు అంటాడు, అసలు సంఘ విద్రోహ శక్తి ఈయనే. అందుకని ఈ 11 ఛార్జ్షీట్లు కూడా రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి వివరంగా తెలియజేయలేదు. ఒక్క 2 minutesలో నేను చెబుతాను. ఛార్జ్షీట్ నెంబర్ 1 31/3/2012 వేశారు సిబిఐ. ఇది జడ్చర్లలో, మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 250 ఎకరాలు హటిరో, అరబిందో కంపెనీలకి ఎకరం 7 లక్షల రూపాయలకి ఇచ్చారు. దానికి ప్రతిగా వాళ్ళు 29,50,00,000 ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అది మొదటి ఛార్జ్షీటు, మొదటి నేరం. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని క్విడ్ ప్రోకో ఇది. అక్కడ ఆ ఎకరం 56 లక్షలు చేసేది 7 లక్షలకు వచ్చింది. ఒక ఎకరం మామూలుగా అమ్మాలంటే ప్రభుత్వం మార్కెట్ రేట్ 56 లక్షలు ఉంది అక్కడ. దాన్ని 7 లక్షలకు ఇచ్చారు. అది మేలు చేసింది. ఎప్పుడైతే 250 ఎకరాల్లో ఒక్కొక్కటి 56 లక్షలు అయితే ఎంత డబ్బు వస్తుంది ప్రభుత్వానికి, 7 లక్షలు అయితే ఎంత ప్రభుత్వానికి వస్తుంది. 7 లక్షలకి అమ్మారు. అందుకనే 29,50,00,000 వీళ్ళ కంపెనీలో వచ్చింది. రెండవ ఛార్జ్షీట్ ఎక్కువ టైం తీసుకొని నేను పోలేపల్లి సెజలో భూములను అరబిందో ఎటో సంస్థలకు కేటాయించినందుకు వీళ్ళ కంపెనీలో మరలా పెట్టుబడులు పెట్టారు. దట్ ఈస్ క్విడ్ ప్రోకో. అది ఆయన చేసిన నేరం. మూడవ ఛార్జ్షీట్ విశాఖపట్నంలో అక్రమంగా రామ్కీకి భూములు కేటాయింపు. గ్రీన్ బెల్ట్ వ్యవహారంలో రామ్కీ ఫార్మాసిటీకి 130,74,00,000 మేర లబ్ధి చేకూర్చటం. ప్రతిగా ఆ రామ్కీ కంపెనీ 10 కోట్లు ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రోకో. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి మేలు చేస్తారు, వాళ్ళు తిరుగు టప్పాలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేరం. ఆయన అధికార దుర్వినియోగం, ఈయన చేసిన నేరం. 4వ ఛార్జ్షీటు వ్యాన్పిక్ 4,000 ఎకరాలు కేటాయించారు. 4,000 ఎకరాల కేటాయింపుకు అనుమతి ఇవ్వగా 28,000 ఎకరాలు కేటాయించారు. దీనికి ప్రతిఫలంగా 854 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ గారికి చెందిన సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. 28,000 ఎకరాలు ఇచ్చారు. 28,000 ఎకరాలు. మంత్రివర్గమే 4,000 ఎకరాలు అంటే 28 ఎకరాలు ఇవ్వటం జరిగింది. 28,000 ఎకరాలు. ఆయనకు 854 కోట్లు ప్రతిగా లభించింది. ఇది నేరం. వాళ్ళ నాన్నగారు అధికారికంగా వాళ్ళకు మేలు చేస్తారు, యాంటీ అడ్వాంటేజ్ చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 854 కోట్లు. ఎవరైనా, నేను అడుగుతున్నా ఈ రోజున, భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కూడా ఒక ఒక ప్రెస్ ఉంటారు, పత్రికను స్థాపించడం కోసం, సాక్షి పత్రిక నడవటం కోసం 854 కోట్ల రూపాయలు ఒక ఇండివిజువల్ పెట్టుబడి పెట్టడం భారతదేశంలో ఏ పత్రిక కూడా లేదు. ఈ ఒక్క పత్రిక ఎందుకు సాధ్యమైందంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకి 28,000 ఎకరాలు అప్పనంగా ఆయనకి ఇవ్వటం, అందులో నుంచి 854 కోట్లు ఈయన కంపెనీలో పెట్టడం. అది ఆయన చేసిన నేరం. 5వ ఛార్జ్షీట్ చూసినట్లయితే కడప జిల్లా మైలవరం నవాబుపేట తలమంచిలో 1,005 ఎకరాల సున్నప్రాయ నిక్షేపాలు అక్రమంగా దాల్మియా సిమెంట్కు బదలాయింపు. అందుకు ప్రతిగా 10 రూపాయల షేర్ను 1,440కు దాల్మియాకు విక్రయించారు. 95 కోట్లు వీళ్ళకి పెట్టుబడిగా వచ్చింది వీళ్ళ కంపెనీకి. ఇది నేరం కాదండి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవిత్రులా? అంత దుర్మార్గులే, నేను ఒక్కడిని మంచివాడిని అన్నట్లుగా మీరు మాట్లాడుతుంటారు. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, మన గౌరవ ముఖ్యమంత్రి ఎంత అవినీతి చరిత్ర ఉందో, ఎంత న్యాయ చరిత్ర ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి ఈ ఛార్జ్షీట్లు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. నేను 6వ ఛార్జ్షీట్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్కు అక్రమంగా 10 లక్షల గ్యాలన్ల నీటిని నిబంధనలు ఉల్లంఘించటం.
శాంక్షన్ చేయటం, కేటాయించటం, వాళ్ళ నాన్నగారు కేటాయిస్తారు ముఖ్యమంత్రిగా. వీళ్ళు దాల్మియా సిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడి పెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేర చరిత్ర. క్విట్ ప్రోకో. 7వ ఛార్జ్షీట్. కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట మండలాల్లో 2037 ఎకరాల సున్నప్రాయి అక్రమంగా భారతీయ సిమెంట్స్కు కేటాయింపు. సొంత ప్రయోజనం, సొంత కంపెనీకి 2037 ఎకరాలు సున్నప్రాయి భారతీయ సిమెంట్కి కేటాయించడం, అది నేరంగా పరిగణించి సిబిఐ 7వ ఛార్జ్షీట్ వేసింది. 8వ ఛార్జ్షీట్. అనంతపురం జిల్లా యాడికి, తాడిపత్రి మండలాల్లో 230 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా పెన్నా గ్రూప్కు బంజారాహిల్స్లో పైనీర్ హోటల్స్ నిర్మాణానికి నిబంధనలు ఉల్లంఘించి శాంక్షన్ చేయటం, కర్నూలులో 821 ఎకరాల మైనింగ్ లీజుకు అనుమతులు ఇవ్వటం. ఇది ఈ 8వ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద. దీనికి ప్రతిపై ఆయన కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు. దిస్ ఈజ్ కాల్డ్ క్విడ్ ప్రోకో. ఒక నేరం జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపబడింది. ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. ఇందులో చాలామంది ముద్దాయిలు ఉన్నారు. నంబర్ ఆఫ్ సెక్షన్ల మీద ఛార్జ్షీట్లు. 9వ ఛార్జ్షీట్ మీ దృష్టికి తీసుకొస్తాం. శంషాబాద్లో 250 ఎకరాలు అక్రమంగా హిందూటెక్ జోన్కు కేటాయింపు. జగన్ కంపెనీలకి 15 కోట్ల పెట్టుబడి. దిస్ ఇస్ క్విడ్ ప్రోకో. 9వ ఛార్జ్షీట్లో. మీకు 10వ ఛార్జ్షీట్ అండి, లేపాక్షి. అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయించడం జరిగింది. ఈ భూమికి బ్యాంకులు తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళు. 790 కోట్లు హిందూ సంస్థ పొందింది. దానికి ప్రతిగా 50 కోట్ల రూపాయలు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రోకో. వాళ్ళ నాన్న వాళ్ళకి మేలు చేస్తారు, మేలు పొందిన వాళ్ళు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెడతారు. 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినారు. చివరి ఛార్జ్షీట్. 11వ ఛార్జ్షీట్. హిందూ గ్రూప్కు హౌసింగ్ స్కీములు కేటాయించి జగన్ కంపెనీలోకి పెట్టుబడులు తీసుకున్నారు. 70 కోట్ల పెట్టుబడులు పెట్టారు హిందూ హౌసింగ్ గ్రూప్ వాళ్ళు. నేను అడుగుతున్నా, ఈ 11 ఛార్జ్షీట్లు మీ మీద లేవా జగన్మోహన్ రెడ్డి గారు? ఏ రకంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఈ ధనాన్ని మీరు ఇండివిజువల్గా కొట్టేయలేదా? మీ నాన్నగారి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని. అదే కాకుండా ఈడీ ఛార్జ్షీట్లు, ఈడీ 5 ఛార్జ్షీట్లు వేసింది. ఆ ఛార్జ్షీట్ల వివరాలు కూడా ఉన్నాయి.